Garuda Express, an international courier service. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, బద్రి, తమ్ముడు, ఖుషి తదితర చిత్రాలతో పవన్ వరుస విజయాలు సాధించారు. ఆ తర్వాత జానీ సినిమాతో పవన్ అపజయాల పరంపర ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే పవన్తో తమ్ముడు సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ పవన్ గురించి ఎవరికీ తెలియని విషయాలు బయటపెట్టారు. ఇంతకీ పవన్ గురించి అరుణ్ ప్రసాద్ చెప్పిన సీక్రెట్స్ ఏమిటి? సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి ఇలా పవన్ వరుస విజయాలు సాధించారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ జడ్జిమెంట్ అని డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ చెప్పారు. కొత్త డైరెక్టర్తో సినిమా తీసి సక్సెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఆ క్రెడిట్ అంతా పవన్దే అంటున్నారు ఆయన. ఖుషి వరకు పవన్ జడ్జిమెంట్ కరెక్ట్గా ఉందని, ఆ తర్వాత గాడి తప్పిందని చెప్పారు. తమ్ముడు షూటింగ్ టైంలో పవన్ కొందరితో చాలా క్లోజ్గా ఉండేవాడని, అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి కిందే కూర్చునేవాడంటూ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు అరుణ్ ప్రసాద్. తమ్ముడు టైంలో అసిస్టెంట్ డైరెక్టర్లు పవన్ను నువ్వు అని పిలిచేవారు. పవన్ని ఎవరు ఎలా పిలిచినా పలికేవాడు. కానీ ఇప్పుడు పవన్ని బాబు అని పిలుస్తున్నారు. ఇదంతా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ బిల్డప్ క్రియేట్ చేసి ఉండొచ్చు అన్నారు. పవన్ మాత్రం చాలా మంచి వ్యక్తి అని, అలాగే చాలా సిగ్గు అని చెప్పారు. అందుకని హీరోయిన్స్తో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడని చెప్పారు డైరెక్టర్ అరుణ్ ప్రసాద్.